క్రితం నేను ఒక వ్యాసం రాశాను. దాని సారాంశం ఏమిటంటే, గ్రామీణ రైతుల్లో పేదరికానికి కారణం పోటీ తత్వంతో జరిపే ఉత్సవాలు, క్రతువులు, కొత్త కొత్త వేడుకలు. తమ ఆదాయంతో సంబంధం లేకుండా అప్పు చేసి సాటివారితో పోటీపడి ఉత్సవాలు నిర్వహించటం గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే, ఇక్కడ ఒక రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేజ్ వెనుక కట్టిన ఫ్లెక్సీలో ఎవరో చనిపోతే దశదిన కర్మ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్లు మనకు అర్థం అవుతుంది. చనిపోయిన చోట రికార్డింగ్ డ్యాన్సులు ఏమిటి అని మనకు అనిపిస్తుంది. దీనికి రెండో కోణంలో మనం ఆలోచన చేస్తే తప్పు ఉండదు. అదేమిటంటే, చనిపోయిన వారు వృద్ధాప్యంతో సహజ మరణం పొందినప్పుడు బంధువులు అందరూ కలిసి ఏ విధమైన కార్యక్రమం చేసుకున్న తప్పులేదు. చనిపోయిన వారిని బ్రతికుండగా బాగా చూసుకున్న వారికి ఈ అర్హత ఉంటుంది. అలా కాకుండా చిన్న వయసులో చనిపోయిన వారికి ఇలాంటి ఉత్సవాలు చేస్తే అది చండాలంగా ఉంటుంది. వారిలో మానవత్వం లేదు అని అనిపించుకోవటానికి పనికి వస్తుంది. కాబట్టి డబ్బు ఉండి వృద్ధులైన వారు చనిపోయిన సందర్భంలో ఎలా చేసుకున్నా పర్వాలేదు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.